నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకట్. ఈరోజు మనం సూర్యాపేటలో ఉన్నాం. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కి వచ్చాం. దీనికి రావడానికి గల కారణం ఏంటంటే టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జనవరి 10వ తారీఖు రోజు సూర్యాపేటలో భారీ బహిరంగ సభ మొదటిసారి నిర్వహించబోతుంది. రెండు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 3 సార్లు ప్రభుత్వం ఏర్పడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదనే ఒక కోరిక మీద, ఒక డిమాండ్ మీద ఈ సభ నిర్వహించబోతున్నారు. ఈ ప్రాంగణం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాలా విశాలమైన ప్రాంతంలో దగ్గర 10,000 మంది ఉద్యమకారులతో ఈ సభ నిర్వహిస్తామని చెప్పేసి టీయూజేఏసీ వాళ్ళు ఒక శపథంగా తీసుకొని ఈ సభ ప్రాంగణం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మనం కూడా చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ సూర్యాపేటలోనే ఈ సభను మొదలు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? సూర్యాపేటలో ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం, చుట్టుముట్టు సూర్యాపేట, నలుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కన గోల్కొండ కిల్లా కింద నీ గోరికర్తం పడుకో నైజాం సర్కరోడ నైజామోని పైజామూడ వేకి ఉరికించేటువంటి చరిత్ర ఈ సూర్యాపేట ప్రాంత బిడ్డలకు ఉన్నది. ఈ సూర్యాపేట మట్టి నుంచి ఇవాళ ఈ గర్భం నుంచి పుట్టినటువంటి బిడ్డలు కామ్రేడ్ భీముడు నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి కామ్రేడు ఉప్పుల మల్సూరు, అదేవిధంగా కామ్రేడ్ మారోజు వీరన్న ఈ ప్రాంత బిడ్డలు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి వాళ్ళ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సూర్యాపేటలో ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఈ సభ పెట్టడానికి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం భాగంగా ఈ సభ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా, దోపిడీ వ్యతిరేకంగా తుపాకు బట్టి కోటపాడు మిలిటరీ క్యాంపుపై దాడి చేయడం చరిత్ర ఈ సూర్యాపేటకు ఉంది కాబట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి వాళ్ళ ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. మొట్టమొదటి సభ టీయూజేఏసీ 3 సంవత్సరాలు అయింది ఈ యొక్క రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరిగి. అదేవిధంగానే ఫస్ట్ ఈ సూర్యాపేట నుంచే ఈ యొక్క భారీ బహిరంగ సభను పెడదామని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అంటే పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సభ మొదలు పెడుతున్నారు. ఈ సభ మొదలుపెట్టే అంటే ముందు మీరు ప్రభుత్వానికి వినతి పత్రం అందించారా? ఎన్నిసార్లు అందించారు? ఒకవేళ అందిస్తే? ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టేటటువంటి ఏవైతే ఉద్యమకారులు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయో, హామీలు నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలవడం జరిగింది. నిరాహార దీక్షలు, జిల్లాల వారిగా సభలు కూడా పెట్టడం జరిగింది. అయినా ఆ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా, చీమ కుట్టినట్టుగా ఇంత కూడా తాచారం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లా కాదని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఈ సూర్యాపేట జిల్లా నుంచే సమరబేరి మోగిద్దాం, ప్రభుత్వంపై యుద్ధం పెట్టదని చెప్పేసి ఒక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకే సూర్యాపేటలో సభ నిర్ణయం జరుగుతుంది. ఇంత ముందుకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఉద్యమకారులకు 250 గదాలు జాగిస్తా అని చెప్పేసి మీ టీయూజేఏసీ నాయకులే పెట్టించామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అంత అంత అనుకూలంగా ఉన్న మేనిఫెస్టోలో పెట్టించగలిగే అంత అనుకూలంగా ఉన్న మీకు ఇంతవరకు 3 సంవత్సరాలు, అదే 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరంలో నడుస్తుంది, ఇంతవరకు మీ హామీలు నెరవేరలేదు. మీరు సానుకూలంగా కాక ఒక యుద్ధంగా పోతే మీకు వస్తుందని మీరు భావిస్తున్నారా? గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం దుర్లపాలన జరిగింది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినట్టు మేము చెప్తున్నట్టు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు అనగొట్టితే, తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ కేసీఆర్ని గడిలో కూర్చోబెట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారులు తీసుకొచ్చినటువంటి ముఖ్య పాత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది. ఆ రోజు చెప్పిరు, వీళ్ళు మామూలు చెప్పిరు, మీరు ఏమైతే హామీ ఇస్తారంటే మా టీయూజేఏసీ వాళ్ళే ఆ మేనిఫెస్టోలో 250 చదరపు గల స్థలము, 4 గల ఇల్లు, 20,000 గౌరవేతనం ఇవన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడి పెట్టించేటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి వాళ్ళు 2 ఏళ్ళు వెయిట్ చేసినాం, మేము మామూలు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు 2 సంవత్సరాలపై 3 సంవత్సరాలు కూడా నడుస్తూ ఉన్నది. ఇక
గవర్నమెంట్ ఎలాంటి స్పందన, కనీసం మా స్టేట్ కమిటీని పిలిచి కూడా కూర్చోబెట్టి మేము ఇవాళ కాకపోతే రేపు చేస్తామని చెప్పేసి కూడా మాట ముచ్చట లేకుండా ఉంది. కాబట్టి ఇక యుద్ధం చేయాల్సింది తప్పది. మన ఇంటివాడైనా బయటవాడైనా మాట తప్పితే యుద్ధం చేయాల్సిందే. యుద్ధానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తెలియజేస్తా ఉన్నాం మేము. అయితే ఇప్పుడు ఈ సభ ప్రాంగణాన్ని మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ఈ జిల్లా నాయకులుగా. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సభ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? తేదీ అండ్ ఈ సభ జరిగే కార్యక్రమాల వివరాలు చెప్పండి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆల్రెడీ అన్ని మండలాల్లో క్యాన్వాసింగ్ నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ అన్ని గ్రామాల కమిటీలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ సూర్యాపేట టౌన్ నుంచే 1000 మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు కాలేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బతుకమ్మలు, బోనాలు, కోలాటము, డప్పులు, యక్షగానం కళాకారులు కూడా, అంటే తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఏదైతున్నాయో అవి మొత్తం కూడా ఈ యొక్క సభకు తరలించడానికి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క గ్రౌండ్లో రేపు మధ్యాహ్నం అంటే 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ ఖమ్మం ఎక్స్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలు పెడితే పొట్టి శ్రీరామ్ సెంటరు, అదేవిధంగా ఈ ప్రాంగణం చేరుకుంటూ ఉంటాం. సాయంత్రం 5 గంటలకు 10,000 మందితోటి ఇక్కడ భారీ బహిరంగ జరగబోతున్నది. మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, ఉద్యమకారులారా, రాష్ట్ర వ్యాప్తంగా దగా పడ్డటువంటి మన ఉద్యమకారులందరూ కూడా ఏకమై స్వచ్ఛందంగా మా పిలుపు మేరకు ఉద్యమకారులు గుంపులు కాకుండా, ఏ వర్గాలు లేకుండా ఐక్యతంగా ఉండి మనం ఉద్యమం చేస్తేనే, శత్రువుపై యుద్ధం చేస్తేనే వాడు భయపడతారు. కాబట్టి మన అందరం కూడా ఏ గుంపులు లేకుండా, వర్గాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క సభకు కలిసి రావాలని చెప్పేసి నేను టీయూజేసీ రాష్ట్ర కమిటీ తరఫున పిలిపిస్తున్నాను. అయితే ఇప్పుడు మీ టీయూజేసీలో వివిధ సంఘాలు, అంటే బీసీ సంఘాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు కళాకారుల బృందం సంఘాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి సంఘాలు కలిసి వస్తున్నాయి, మీరు ఏమంటారు? మా పేరు భద్రపైన సైదులు, సూర్యాపేట బీసీజేసీ జిల్లా కన్వీనర్. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు స్థాపనకై ఆ బోర్డు ఏర్పడిన 3 సంవత్సరాల నుండి మేము ఈ అనుబంధ సంఘం టీజేఏసీ ఏదైతే ఉన్నదో దీనికి అనుబంధంగానే పనిచేస్తూ ఉన్నాం. ఈ దగాపడ్డ ఈ అమరుల కుటుంబాలు ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, ముఖ్యంగా తొలిదశ మలిదశ ఉద్యమ సమయంలో అమరులైనటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే అధిక శాతంలో ఉండి, ఎక్కువ మంది ఈ కుటుంబాలని ఆ పెద్ద దిక్కు కోల్పోయి ఆర్థికంగా పైగా మానసిక వేదనతో ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితులు కుటుంబాలు, ఈ 1200 మంది ఆత్మ బలిదానాలు అయితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈరోజు ఆ 1200 కుటుంబాల బలిదానాలు ఈ ప్రభుత్వాలకు కనీసము కంటబడినట్టు కూడా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని అధికార సీటు కోసం ఏదైతే తహతాలాడిన ఈ అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల యొక్క కుటుంబాలు ఈరోజు వాళ్ళకి గుర్తు రావట్లేదు అనేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా మీకు మా బడుగు బలహీన వర్గాల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1200 కుటుంబాలు అమరులైన ఈ కుటుంబాలకు మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, అమరులైన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ, మరియు అమరుల ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు వారి యొక్క గుర్తింపు కార్డును జారీ చేస్తామని చెప్పేసి, 4 గదుల ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి, ఈరోజు 3 సంవత్సరాలు నడుస్తున్న క్రమంలో ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమరుల యొక్క విన్నపాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం దొరకటం లేదు. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెడుతూ అధికారం కోసము నానా ఇబ్బందులకు గురి చేస్తారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా మేము ముఖ్యంగా ఈ సూర్యాపేట సభ నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులందరికీ కూడా మేము ఒకటే విన్నపిస్తూ ఉన్నాం. దయచేసి మేధావులారా ఆలోచించండి, ఉద్యమ నాయకులారా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల బతుకులు బాగుపడతాయని పోరాటం చేసినాం, ఊరూరా తిరిగినాం, సంఖకు డప్పునేసుకొని ఊరూరా మోగించినాం. మరి ఈరోజు ఆ మోగించిన ఆ డప్పు చేతులు చచ్చుబడిపోయినాయి. దయచేసి మీరు అందరూ మేలుకోవాలి. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కోసమే కాకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు కొంత ఆదరువై మీరు నిలవాల్సిన సందర్భం ఆసన్నమైంది ఈ సూర్యాపేట గడ్డ నుండి. ముఖ్యంగా ఈ సూర్యాపేటలో ఈ సభ ఏర్పాటు చేయడానికి అన్నగారు పిడమర్తి లింగన్న చెప్పినట్లు
ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఉన్నదండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెపరెపలాడుతూ ఉంటుంది ఆ ఉద్యమ స్ఫూర్తి. మీరు తెలంగాణ ఉద్యమంలోనైనా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆనాడు మల్లు స్వరాజ్యం గారు అయితేనేమి, బిఎన్ రెడ్డి గారు అయితేనేమి, ఉప్పుల మల్సూర్ గౌడ్ గారు అయితేనేమి, ఆ తదనంతరము మా యువతరానికి ఆదర్శ స్ఫూర్తిగా నిలిచినటువంటి మారోజు వీరన్న, కామ్రేడ్ మారోజు వీరన్న గారు అయితేనేమి, ఇదే ఈ ప్రాంగణంలో ఆనాడు మారోజు వీరన్న గారు 50,000 మందితోటి బీసీ డిక్లరేషన్ సభలు ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాలకు, అప్పుడున్నట్టు ప్రభుత్వాలకు కనువిప్పు చేసిరు. అదే స్ఫూర్తితోటి ఈరోజు ఇదే సూర్యాపేట గడ్డ నుండి ఇదే ప్రాంగణంలో మళ్ళీ మా పిరమర్తి లింగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ ద్వారా 10,000 మందితోటి సమీకరించి భారీ స్థాయిలో ఈ సన్నాహక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి టీజేఏసీ ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా కలిసి రాని ఇదేంటంటే ఏ రాజకీయ, ఏ పొలిటికల్ లీడరు, ఏ పొలిటికల్ పార్టీ కలిసి వస్తలేవు. ఎందుకోసం ఇలా జరుగుతుంది? కొన్ని పరిస్థితుల వల్ల అధికారంలో పైగా ఆర్థిక మూలాలు ఉండబడినటువంటి ఆ వ్యవస్థలో కబంధ హస్తాల కింద కూరుకుపోయినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. మీరు రేపటి భవిష్యత్తుకు, అంటే మీ తరాలకు, మీ తదనంతరం వచ్చే తరానికి మీరు దిక్సూచిగా ఉండాలంటే ఈ సభలో మీరు మనస్ఫూర్తిగా పాల్గొని ఆ కబంధ హస్తాల నుండి బయటికి వచ్చి రేపటి తరానికి మీరే స్ఫూర్తిదాయకమై ఉండి ఈ సభను నడిపించాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడిన వివిధ రాజకీయ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ, వివిధ ఉపాధ్యాయ సంఘాలు కానీ అన్నీ ఎందుకు కోసం మేము ఈ పోరాటం చేస్తున్నామంటే అమరులైన కుటుంబాల కోసము, పైగా ఈ రాజకీయాల్లో ఉండబడినటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ నాయకత్వం ఎక్కడ ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఆలోచించాలి. ఒక బలమైన నాయకత్వం లేకనే ఈరోజు వారు ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చొని మన అందరం కలిస్తే ఈ రాష్ట్రం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి అధికారం వస్తుంది, వీళ్ళ బతుకులలో వెలుగుతాయి అని చెప్పేసి మనందరినీ ఎక్కడికక్కడ కుల సంఘాలని కానీ, విద్యార్థి సంఘాలని కానీ, బహుజన సంఘాలను కానీ విడమర్చి వారు సపరేట్ రూటు ఎక్కడికక్కడ మనల్ని విడమర్చి ఐక్యంగా కాకుండా ఈ రాజకీయ పార్టీలు వారి యొక్క స్వల లాభార్జన కోసము, వారి యొక్క అధికారం కోసము మమ్మల్ని విభజించి పాలిస్తున్నటువంటి వైరం ఈ సందర్భంగా మీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మీరు ఈ సభతోని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం దొరలపాలని అంటున్నారు, ఈ ప్రభుత్వము అలానే చేస్తుందని అంటున్నారు. ఈ సభ ద్వారా దిగి వస్తుంది అని చెప్పేసి మీరు భావిస్తారా? సార్, తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు. మా ఆత్మగౌరవం, కేవలం మా ఆత్మగౌరవం కోసం మేము కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్రంగా విడిగొట్టిన చరిత్ర ఎవరిదంటే మా ఉద్యమకారులదే. గమనించుకోవాలి ఈ ప్రభుత్వాలు. దయచేసి మేము ఉద్యమకారులము తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా అతలాకుతలం చేయడానికి మేము ముందు వరుసలో ఉంటాము. మేము నడుము గట్టి బిగించితే ఊరు వాడ పల్లె చివరన ఉన్న కాలనీ నుండి ఢిల్లీ వరకు మా కాలి చప్పుడు, కాలికి కట్టిన సవ చప్పుడు ఢిల్లీలో వినపడుతుంది. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఏదో మేము సభ పెట్టగానే మీరు వినతి పత్రాలకు అవకాశం ఇచ్చి వినతి పత్రాలు తీసుకొని మాయమాటలు చెప్పి మళ్ళీ ఆ వినతి పత్రాలని చెత్తబుట్టలు వేసి మా డిమాండ్లను నెరవేర్చకపోతే బిడ గతంలో చూసిరు 10 ఏళ్లలో ఏం జరిగిందనేది. ఇప్పుడు మీ పరిస్థితి కూడా రేపు గడికి పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేము ఆ డిమాండ్లనే నెరవేర్చమని న్యాయబద్ధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండోది, ముఖ్యంగా మా ఉద్యమకారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల పిల్లలందరికీ కూడా వివిధ విద్యా సంస్థల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాలనేసి కూడా ఈ ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేపు రానున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్యా అవకాశాల్లో మాకు ఉద్యమకారుల పిల్లలకు 102% ప్రకారం మొదటి వరుసలో వాళ్ళని చూడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలపై ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది అయితే ఇంకా ఉద్యమకారులు ఉన్నారు, రకరకాల సంఘాల నుంచి, రకరకాల సంస్థల నుంచి. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. సిపిఎంఎల్ తరఫున కూడా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నామని చెప్పేసి అంటున్నారు. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు బుద్ధ సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో
ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి అందరం పాల్గొంటున్నాం క్రియాశీలకంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా. అన్ని విప్లవ పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. ఇది సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో మేము కలిసి వస్తున్నాము, ఉద్యమకారులు అనేది ముందు వరుసలో ఉంటాము, ప్రతి దాంట్లో మేము కూడా పాల్గొంటామని చెప్తున్నారు. కళాకారుల తరపున కూడా మీరు ఏమని చెప్తారు? అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సభ ద్వారా మీ ప్రభుత్వానికి ఇచ్చే అల్టిమేటం ఎలా ఉండబోతుంది? ముందుగా ఆచార్య టీవీ వాళ్లకు ధన్యవాదాలు. మా కళాకారుల తరపున మేము గవర్నమెంట్ పోయిన గత 10 సంవత్సరాల కాలం మీరు కూడా చూశారు, లోకమంతా చూసింది, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూశారు. వాళ్ళేం చేయాలి, దొరల పాలన అయిపోయింది. అట్లాగే ఇప్పుడు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా వీళ్ళు కూడా ఏం చేయలే, ఊసెత్తు మాట కూడా అనలే. కనీసం బోర్డాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మేము ఇట్లా చేయగలుగుతాము అనేది ఒక మాట చెప్తారేమని ఎదురు చూసినాం ఇప్పటిదాకా. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. కాబట్టే ఈ సభ నిర్వహణ కోసం మేమంతా కళాకారులం మళ్ళీ జగట్టి ఈ చుట్టుపక్కల మండలాలతో పాటు టౌన్లో కూడా తిరిగినాం. ఉద్యమం చూసినట్టయితే కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఫిక్స్ స్టేజ్కి వెళ్ళాక ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ప్రతి సంస్థల నుంచి ఉద్యమంలోకి వచ్చారు. కానీ కళాకారుల ఒక విషయం చూసుకుంటే ఉద్యమం మొదలు కావడానికి కూడా వాళ్ళే కారణమైన వాళ్ళు, వాళ్ళ జీవితాలను అర్పించిన వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు కళాకారులు ముఖ్యంగా? మంచి ప్రశ్న వేశారు అన్న. మీకు మళ్ళీ ఒకసారి మా కళాకారుల పదాభివందనాలు. నిజంగా కూడా ఎక్కడైనా సరే కళాకారుడు ముందుంటాడు అనేది నగ్న సత్యం. ఆ కళాకారులు లేని ఏ సభ కానీ సమావేశాలు కానీ సాగు కాడ మొదలు పెడితే మంచి చెడు దాకా కూడా మేమే ముందు వరుసలో ఉంటాము. అయితే తెలంగాణ వచ్చే దాంట్లో కూడా మేము ముందు వరుసలో ఉన్నాము. అనేక మంది చనిపోయారు, అదంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ముఖ్యంగా కళాకారుల కుటుంబాలను చితికిపోయినాయి, వేసారిపోయినాయి. నా 53 ఏళ్ళ జీవితంలో 26 ఏళ్ళు ఉద్యోగంలో పనిచేసుకుంటూ ఇట్లా అయిపోయినాం. అట్లా మా కళాకారులు అందరం కూడా ఈ కనీసం కాంగ్రెస్ పెట్టిన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ 6 గ్యారంటీలు కావచ్చు, మేము అనుకున్న ఏమైతే చిన్న చిన్న డిమాండ్లే, కొంతమంది కోరికలేం కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇది కళాకారులకు మేము ఇస్తాము అని చెప్పవచ్చు. అది చేయలేదు కాబట్టి, అట్లా చెప్తలేరు కాబట్టి మళ్ళీ ఉద్యమంలో మేము కాలికి గజ్జగట్టవలసిన అవసరం వచ్చింది. తెలంగాణ ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకే కాకుండా తెలంగాణ ప్రజానికానికి మీరు ఏం చెప్తారు? ఉద్యమకారులకు ఎలాంటి సపోర్ట్ కావాలని అడుగుతారు? తెలంగాణలో పనిచేసిన మరి ఉద్యమకారులకు వాళ్ళకి ఎటువంటిది ఈ 12 ఏళ్ళల్లో వాళ్ళకు ఇల్లు లేదు, వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ ఉద్యమంలో ఈ రోజు ఉండడం జరిగేది. ఈ రోజు వరకు కూడా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ సరిగా లేదు. ఈ రోజు ఆ పిల్లలకు ఎటువంటి కూడా అసలు వాళ్ళకి ఇంట్లో ఉండాలంటే కూడా రెంట్ ప్రాబ్లము, మనీ ప్రాబ్లము, చాలా రకాల ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ పిల్లల వాళ్ళ గోడు చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఎవరు మన రేవంత్ రెడ్డి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా ఉంది, తెలంగాణ వస్తే ఇంత బాగుపడతారని అనుకున్నారు, కానీ తెలంగాణ వస్తే ఏది రాలేదు. నువ్వు వచ్చినాకనన్నా ఈ 6 గ్యారెంటీలు చేస్తావని అంటే తప్పకుండా చేస్తా అని చెప్పిండు. కానీ వీటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ దందాల మీద ఈరోజు పెట్టుబడి ఎవరైతే పెడతాడో వాని మీద మాట్లాడుతాడు. మరి ఈరోజు ఈ కళాకారులంతా ఎక్కడ పోవాలి? కళాకారుల పరిస్థితి అయితే ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కొక్క ఇంటికి వెళ్తే చూస్తే వాళ్ళ బాధ చాలా ఘోరంగా ఉంది. అసలు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరు వినాలి? అసలు ఎవరు చూడాలి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూడాలి కదా. ఈయన చూడకుండా ఆయన పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం చూస్తే ఇది కాదు. అందుకే మేము 10వ తారీఖున పెద్ద ఎత్తున ఈడ బహిరంగ సభ పెడుతున్నాము. ఆ సభ చేసినాకనైనా గవర్నమెంట్ తెలియక వాళ్ళు ఒకవేళ కళ్ళు ఒకవేళ తెరుచుకోకుంటే ఇంకా మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ కూడా ఇంకెక్కువ పెద్దగా చేస్తాం. మేము వాళ్ళ డిమాండ్లు అయితే ఏవైతే మేము పెట్టినామో ఆ డిమాండ్లు ఒకవేళ జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతుంది. ప్రజల నుంచి మన మద్దతు దొరుకుతుందా? మా ప్రశ్న. ప్రజలు అందరూ కూడా చాలా మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మాకు జరిగిన అన్యాయము చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే తెలంగాణ జిల్లాలల్లో
మేము ఇప్పుడు అన్ని జిల్లాలలో కూడా కమిటీలు వేసి పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. మరి అన్ని జిల్లాల వాళ్ళు కూడా మాకు ఉన్న ప్రాబ్లం మీద మీరు నిలబడరు కాబట్టి మేము తప్పకుండా అన్ని జిల్లాల నుంచి వస్తామని చెప్పేసి అన్ని జిల్లాల వాళ్ళు కూడా హామీ ఇవ్వడము, వాళ్ళే సొంత ఖర్చులతోని కూడా ఒక జిల్లాకు 1000 మందికి చొప్పున అన్ని జిల్లాల వాళ్ళు కూడా 10వ తారీఖున ఇడికి వస్తున్నారు. ఇది సూర్యాపేటలో భారీ బహిరంగ సభ జరగబోతుంది అనేది ఇది కళ్ళమ్మూట మనకు కనిపిస్తుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు పెట్టుబడిదారు లేకున్నా సొంతగా ఖర్చు పెట్టుకుంటూ సొంతగా మేము ఉద్యమం కోసం ఉద్యమకారుల కోసం వస్తామని జనాలు కూడా మద్దతు దొరుకుతుందని చెప్తున్నారు. అన్నగారు మీరు ఏమంటారు? అసలు ఈ సూర్యాపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి, అది మొదటిసారి సూర్యాపేటలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? సూర్యాపేట ఫస్ట్ నుంచి సూర్యాపేటలో ఉద్యమకారుల పురిటిగడ్డ కాబట్టి సూర్యాపేటలో పెట్టడానికి అనుకూలంగా ఉండడానికి ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇది వివిధ సంఘాల నాయకులు కలిసి వస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చాలా భారీ ఎత్తున జనం వచ్చినా కూడా ఆగే అంత కెపాసిటీతో ఈ గ్రౌండ్ ఉన్నది. ఉద్యమకారులు ఏదైతే అనుకుంటున్నారో ఆ లెవెల్లో వస్తాము అని చెప్పేసి ప్రతి జిల్లా నుంచి వీళ్ళకు స్పందన వస్తుందంట. దాంట్లో భాగంగా బ్రదర్ మీరు చాలా చక్కగా పాట పాడారు ఇంతకుముందుకు. సో దీంట్లో భాగంగా మీరు ఏం చెప్తారు? మీరు ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి కవులు కళాకారులు ఎందరో కాళ్ళకు గజ్జలు కట్టి డప్పు సంకన వేసుకొని మరి రాత్రి పగలు నిద్ర లేకుండా ఎంతో ఉద్యమాలు నేర్పిన వాళ్ళు ఈ తెలంగాణ గడ్డ పైన ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులకు అందరికీ కూడా మరి అద్భుతమైన పరిపాలన అందిస్తా అని చెప్పి గతంలో పాలకులు చెప్పారు. మరి ఆ పాలన నచ్చనట్టయి ఆ విధంగా మరి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెరెక్కించాల్సి వచ్చింది. మరి ఈ ఏదైతే కళాకారులకు పింఛన్ ఇస్తా అన్నారు, ఏత కళాకారులకు ఇటుకొక ఉద్యోగం ఇస్తా అన్నారు, మరి అలాంటి మాటలు ఈరోజు కూడా మరుగునబడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నలు, మా తండ్రులు, మా తల్లులు, మరి మా అన్నలందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో తన గొంతులు వినిపించి మరి వాళ్ళు ఈరోజు చూసినట్టయితే ఏమి సంపాదించలేకపోయారు, ఏమి కూడా మాకు ఆదరణ చూపలేకపోయారు. ఎందుకు నాన్న అని అడిగితే మేము 20-30 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాన్యం బిడ్డ, ఆ ఉద్యమానికి మేము అంకితం అయిపోయినాం, కానీ ఎలాంటి ఆదరణ మీకు ఇవ్వలేకపోయినా అన్నారు. మరి నేను కూడా, నా పేరు వీరేష్, కవి గాయకుని. నేను కూడా 14-15 సంవత్సరాలు ఉద్యమంలో పాటలు పాడినా, మరి అనేకమైన ఉద్యమాలకు పాడుపడిన. అందుకని చిన్న మాట చెప్తా ఉన్నాం. కళకు గజ్జలు గట్టిండ్రో కవులు కళాకారులు, గలమెత్తి పాడిండ్రో కవులు కళాకారులు, గలమెత్తి పాడిండ్రో కవులు కళాకారులు. మరి ఇట్లా గలమెత్తి డప్పు సంకన వేసుకొని ఊరు ఊరు తిరుగుకుంటా ప్రజలందరినీ కూడా చైతన్యం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక మరి ఉద్యమకారులకు కానీ కవుల కళాకారులకు కానీ ఎంతోమందికి ఆదరణ లేకపోయింది ఈరోజు. అందుకనే జనవరి 10వ తారీఖున భారీ బహిరంగ సభ ఉద్యమకారులకు అందరికీ కూడా వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సూర్యాపేట గడ్డ మీ నుంచి ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఈ గడ్డ నుంచి మేమందరము కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ జనవరి 10వ తారీఖున జరగబోయే సభకు హాజరు కానున్నారు. కాబట్టి అందరూ ప్రత్యేక అమ్మలు, అక్కలు, ముసలి ముక్క అందరూ కూడా కదిలాల్సిగా కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ మహిళా ఉద్యమకారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు మహిళలు ఏ విధంగా పాల్గొనబోతున్నారు? మహిళా ఉద్యమకారులుగా మీరు ఏమంటారు? నా పేరు బాకారం లావణ్య అండి. నేను టీయూజేఏసీలో జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. నేను ముందుగా చెప్పేది ఏంటిదంటే, తెలంగాణ ఉద్యమంలో
మలిదశ ఉద్యమంలో ఎక్కువ కష్టపడ్డది మహిళలు, ఎక్కువ నష్టపోయింది కూడా మహిళలే. ఎందుకంటే మహిళా ఉద్యమకారులకే గుర్తింపు లేదు. అసలు మహిళా ఉద్యమకారులకు ఇక్కడ గుర్తింపు వస్తుందండి. ఉద్యమంలో మగవాళ్ళు అంటే ఇంట్లో అన్ని పనులు ఆడవాళ్ళు చేసి పెడితే బయటకు వచ్చి ఉద్యమాలు చేసిరు. కానీ మా మహిళలు మాత్రం ఇంట్లో పిల్లకు, జల్లకు, అత్తకు, మామకు, ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి ఇంట్లో సాకిరి చేసి వాళ్ళని ఒప్పించుకొని బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమాలు చేసిరు. ఆ చేసినా కూడా గుర్తింపు లేని ఉద్యమం అయిపోయింది. ఈ ఉద్యమంలో వల్ల ఎక్కువ నష్టపోయింది మాత్రం మహిళలే. మహిళలు ఉద్యమంలో బయటికి రావడం వల్ల ఇంట్లో అత్తమామ వాళ్ళు, భర్తలు ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినామని చెప్పేసి వదిలేసి రోడ్డు పాలు చేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మహిళలు ఉన్నారు. మేము సర్వే చేసినప్పుడు మా TUJC మహిళా వేదిక నుంచి మేము ఇంటింటి సర్వే కూడా చేయడం జరిగింది. ఆ జిల్లా వర్గ సర్వే చేసినప్పుడు ఒక్కొక్క మహిళ జీవితాలను తీసుకుంటే గనక అసలు వాళ్ళు నిజంగా కూడా ఎంత త్యాగమూర్తులు అండి. మహిళలు అంటే అంత త్యాగమూర్తులు. ఇంట్లో మనము ఎవరో ఒకరు చనిపోతేనే మనం ఎంతో బాధపడతాం, మన కుటుంబం కోసం చనిపోతేనే ఎంతో బాధపడతాం. అలాంటి ఒక రాష్ట్రం కోసం ఒక శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఆ తల్లి కడుపు గోస అసలు ఎంత అండి. ఇంట్లో అసలు నిజం చెప్పాలంటే మహిళల పాత్ర ఉద్యమంలో చాలా అంటే చాలా గొప్పగా ఉందండి. అది మాటలలో చెప్పలేదు. ఎందుకంటే పురిటి నొప్పుల బాధ అనుభవించటోళ్ళకే తెలుస్తుంది, ఎవరో చెప్తే తెలిసేది కాదు. అట్లనే ఉద్యమంలో నష్టపోయిన మహిళల మేము మా బాధ మేము విన్నమించుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఎంతమంది రాబోతున్నారు? మేము ఈ తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి మహిళా ఉద్యమకారులు మాత్రం పెద్ద సంఖ్యలో మాత్రం పాల్గొనడం జరుగుతుంది. కంపల్సరీ ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ ఇది సూర్యాపేట అనేది. ఇక్కడ ఏ ఉద్యమం అయినా కూడా ఇక్కడ చాకలి ఐలమ్మతో మొదలు పెడితే, బెల్లి లలితక్కతో మొదలు పెడితే ప్రతి ఒక్క ఉద్యమం కూడా మహిళలు ముందుండి కార్యక్రమాలు నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా మహిళా రాష్ట్ర వేదిక నుంచి కూడా మేము మా మహిళలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి ఇప్పుడు మేము మహిళా వేదికలో ఉండి మేము ప్రతి జిల్లాలకు వెళ్ళి మహిళలను అమ్మ మన ఉద్యమంలో ఇంత నష్టపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒకరొకరిని ఇట్లా సర్వే చేసి ఇట్లా మన గోస చెప్పుకోవడానికి ఒక సభ ఉన్నది. జనవరి 10 తారీఖు మనకు మహిళల బాధ చెప్పుకోవడానికంటూ ఒక సభ ఉన్నది. ఆ సభ దగ్గరకు వచ్చి మన బాధలేంది, మన కష్టాలేంది, మన నష్టాలేంది చెప్పుకుందాము రండమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి జిల్లాల వరకు తిరిగి అందరిని ఏకతాటికి తీసుకొచ్చి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది పెద్ద ఎత్తున విజయవంతం మాత్రం కంపల్సరీ అవుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది చూస్తుంటే అర్థమవుతుంది ఎంత ఓపికతో ఉన్నామో అంత ఆవేశం కలిగేటట్టు చేసిర్రు అనే సంకేతం ఇక్కడ కనపడుతుంది. ఈ సభ తప్పకుండా భారీ ఎత్తున జరుగుతుంది అనే ఉద్దేశం వీళ్ళు చెప్పారు. ఛాయలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. చూస్తూనే ఉండండి ఆచార్య టీవీ. ఆచార్య జయశంకర్ కలలుగన్న సంపూర్ణ తెలంగాణ మా లక్ష్యం. జై తెలంగాణ.